అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధోరణి ఎప్పుడూ విచిత్రంగానే ఉంటుంది. ఒకవైపు ఇరాన్తో చర్చలు విఫలమై యుద్ధ మేఘాలు కమ్ముకుంటుంటే, మరోవైపు ఆయన పాకిస్తాన్ పై ప్రేమ సానుభూతులు కురిపిస్తున్నారు. ఇరాన్తో శాంతి చర్చలకు వేదికగా నిలిచిన ఇస్లామాబాద్ ను ప్రశంసిస్తూనే పనిలో పనిగా భారత్ ను డిమోరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్లు అత్యంత సమర్థులంటూ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అంతేకాదు, గతంలో జరిగిన ఆపరేషన్ సింధూర్ నాటి పరిస్థితులను ఆయన మళ్లీ గుర్తు చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య జరగాల్సిన ఒక భయంకరమైన యుద్ధాన్ని తానే స్వయంగా ఆపానని, తద్వారా సుమారు 5 కోట్ల మంది ప్రాణాలను కాపాడానని ట్రంప్ గొప్పలు చెప్పుకుంటున్నారు. తాను చేసిన ఆ సహాయానికి పాక్ నేతలు తనకు నిరంతరం కృతజ్ఞతలు తెలుపుతూనే ఉన్నారని, వారి మాటలు తనకు ఎంతో ఆనందం కలిగిస్తాయని అని అన్నారు. అయితే భారత్ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూనే ఉంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడానికి అమెరికా మధ్యవర్తిత్వం కారణం కాదని, అది కేవలం 2 దేశాల సైన్యాల మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ఫలితమేనని విదేశాంగ మంత్రి జైశంకర్ ఇప్పటికే స్పష్టం చేశారు కూడా. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ సైన్యమే భయపడి చర్చలకు చొరవ చూపిందని భారత ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ ట్రంప్ మాత్రం పదే పదే పాకిస్తాన్ ను ఆకాశానికి ఎత్తేస్తూ భారత్ ను తక్కువ చేసేలా మాట్లాడుతూ ఉన్నారు. అగ్రరాజ్యం తన ప్రయోజనాల కోసం పాకిస్తాన్ వాడుకుంటూ మన దేశంపై ఒత్తిడి పెంచాలని చూస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు భారత్ అమెరికా సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక పక్క పాక్ దివాలా తీస్తుంటే, మరో పక్క ట్రంప్ ఆ దేశ నేతలను పొగడ్తలతో ముంచెత్తడం విడ్డూరంగా ఉంది కదా. తాజాగా తన ట్రూత్ సోషల్లో అలాంటి పనే చేశారు ట్రంప్. నిజానికి మొన్నటి శాంతి చర్చల సందర్భంగా పాకిస్తాన్ ప్రధాని తీరు చూస్తే నవ్వులాటగా కనిపిస్తోంది. ట్రంప్ ఆఫీస్ నుంచి వచ్చిన ఒక సమాచారాన్ని సరిగ్గా చదువుకోకుండానే ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభాస్పాలయ్యారు. ట్రంప్ కార్యాలయం పంపిన డ్రాఫ్ట్ కాపీని దానికి ఉన్న హెడ్డింగ్ తో సహా యథాతథంగా తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేసి తన అమాయకత్వాన్ని చాటుకున్నారు. ఆ తర్వాత ఎవరో హెచ్చరించేసరికి నాలుక ఖర్చుకుని ఆ పోస్ట్ ను తొలగించినప్పటికీ కూడా ఆ లోపే అది ప్రపంచమంతా విస్తరించిపోయింది. దీనివల్ల పాకిస్తాన్ పరువు మరోసారి రావి, బియాస్ నది జలాల్లో కలిసిపోయింది. ఇలాంటి నేతలు ఇరాన్ అమెరికా మధ్య రాజీ కుదురుస్తారా అని ప్రపంచం నవ్వుకుంటోంది. ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ విధానాల పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తోంది. యుద్ధం వల్ల అవుతున్న భారీ ఖర్చును భరించలేక అమెరికా ఇబ్బంది పడుతోంది. ఇరాన్ చేస్తున్న ఎదురు దాడులకు అమెరికా యుద్ధ విమానాలు సైతం కూలిపోతున్నాయి. అందుకే ట్రంప్ ఎలాగైనా ఈ యుద్ధం నుంచి బయటపడాలని చూస్తున్నారు. కానీ శాంతి ప్రయత్నాలు చేయడానికి ఆయనకు నమ్మకమైన మధ్యవర్తులు ఎవరూ లేరు. నాటో దేశాలను తిట్టిపోసి మిత్ర దేశాలను దూరం చేసుకున్న ట్రంప్ కు ఇప్పుడు భారత్ సహాయం అడగడానికి మొహం చెల్లడం లేదు. రష్యా నుంచి చమురు కొనవద్దని భారత్ ను బెదిరించిన ట్రంప్ ఇప్పుడు మోడీ సాయం ఎలా అడుగుతారు? అందుకే ఆయనకు పాకిస్తాన్ ఒక చక్కని వేదికగా కనిపించింది. అమెరికా ఏది చెబితే అది చేయడానికి, తన సొంత వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టడానికి పాకిస్తాన్ నేతలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వారికి కావాల్సిన ఆర్థిక సాయం అందిస్తే చాలు, ఏమైనా చేస్తారు. కాబట్టి ట్రంప్ వారిని వాడుకుంటున్నారు. ఇరాన్ కూడా పాకిస్తాన్ ను నమ్మద్దు, కానీ ప్రస్తుత అవసరాల దృష్ట్యా ఆ దేశాన్ని ఒక వారధిగా వాడుకోవాలని చూస్తోంది. ఒక ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా అనాలోచితంగా అమెరికా డ్రాఫ్ట్ ను యథాతథంగా పోస్ట్ చేయడం చూస్తే ఆ దేశం భవిష్యత్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పశ్చిమాసియాలో టెన్షన్ పెరుగుతున్న వేళ పాకిస్తాన్ మరో అడుగు ముందుకు వేసింది. అమెరికా ఇరాన్ చర్చలు విఫలమవడంతో యుద్ధం మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలోనే పాకిస్తాన్ అడ్డంగా మరొక రాంగ్ స్టెప్ వేసింది. ఏకంగా 13,000 మంది సైనికులను, యుద్ధ విమానాలను సౌదీ అరేబియాకు పంపింది. గత ఏడాది సౌదీ పాకిస్తాన్ మధ్య కుదిరిన రక్షణ ఒప్పందం ప్రకారమే ఈ మోహరింపు అని చెబుతున్నా, దాని వెనుక సౌదీ, ఖతార్ దేశాల నుంచి $5 బిలియన్ సాయం అందినట్లు సమాచారం. ఇరాన్ దాడుల నుంచి సౌదీ అరేబియాలోని చమురు నిల్వలను కాపాడడమే ఈ సైనిక మోహరింపు ప్రధాన లక్ష్యం. ఒకవేళ సౌదీపై దాడి జరిగితే అది తమపై జరిగిన దాడిగానే భావిస్తామని పాకిస్తాన్ ప్రకటించింది. వాస్తవానికి పాకిస్తానే తీవ్ర సమస్యలతో బాధపడుతోంది. తినడానికి తిండి లేక, అప్పులు తీర్చలేక అల్లాడుతున్న పాకిస్తాన్ కు సౌదీ అరేబియా భారీగా ఆర్థిక సహాయం చేస్తోంది. ఆ రుణం తీర్చుకోవడానికి పాక్ సైన్యం ఇప్పుడు సౌదీలో మోహరించింది. సౌదీ సైన్యానికి శిక్షణ ఇవ్వడంతో పాటు ఆ దేశ భద్రతను పర్యవేక్షించే బాధ్యతను కూడా పాక్ చేపట్టింది. అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సౌదీలోని ఇంధన వనరులపై దాడులు చేస్తోంది. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరాకు ఆటంకం కలుగుతుందని భయపడుతున్నారు. ఈ యుద్ధంలో పాకిస్తాన్ భాగస్వామి కావడం వల్ల పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతోంది. ఇరాన్, అమెరికా మధ్య మధ్యవర్తిగా నటిస్తూనే మరోవైపు ఇరాన్ కు వ్యతిరేకంగా సౌదీలో సైన్యాన్ని దింపడం పాక్ ద్వంద్వ నీతిని నిదర్శనం. ట్రంప్ కోరుకున్న విధంగా పాకిస్తాన్ పావులు కదుపుతోంది.
సౌదీ భద్రతను కాపాడడం ద్వారా అమెరికా ప్రయోజనాలను కాపాడాలని పాక్ చూస్తోంది. దీనివల్ల ఇరాన్ పాకిస్తాన్ ను శత్రువుగా చూసే ప్రమాదం ఉంది. ఇప్పటికే అస్థిరంగా ఉన్న ఈ ప్రాంతంలో పాక్ సైన్యం ప్రవేశం అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మారింది. ఇదంతా కేవలం ఆర్థిక సాయం కోసమే అన్న విషయం అందరికీ తెలిసిపోయింది. ఇక మొత్తానికి పశ్చిమాసియా సంక్షోభం పాకిస్తాన్ కు ఒక వరంగా మారితే భారత్ కు మాత్రం విసుగు తెప్పిస్తోంది. ట్రంప్ తన రాజకీయ అవసరాల కోసం పాక్ నేతలను పొగుడుతూ భారత్ ను రెచ్చగొట్టేలా చూస్తున్నారు. కానీ భారత్ తన దౌత్య నీతితో ఎక్కడా తగ్గడం లేదు. పాకిస్తాన్ ప్రధాని చేసిన పొరపాట్లు ఆ దేశం యొక్క అసలు నైజాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి. అగ్రరాజ్యం ఆదేశాలను గుడ్డిగా పాటించే ఒక తొత్తు దేశంగా, బ్రోకర్ దేశంగా పాకిస్తాన్ మిగిలిపోయింది. యుద్ధం నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని చూస్తున్న ట్రంప్ కు పాకిస్తాన్ ఒక పావుగా మాత్రమే కనిపిస్తోంది. ఒకప్పుడు తీవ్రవాదానికి నిలయంగా ఉన్న దేశాన్ని ఇప్పుడు శాంతి దూతంగా ప్రశంసించడం ట్రంప్ ద్వంద్వ వైఖరిని నిదర్శనం. ఇరాన్ యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగితే ఆ భారం అంతా భారత్ లాంటి దేశాల మీద పడుతోంది. అందుకే భారత్ ఈ యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటోంది. కానీ ట్రంప్ మాత్రం శాంతి చర్చల పేరుతో పాకిస్తాన్ కు ప్రాధాన్యత ఇస్తూ భారత్ ను విస్మరిస్తున్నారు. గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా భారత్ తన బలాన్ని నిరూపించుకుంది. కానీ ట్రంప్ ఆ క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. అమెరికాలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ట్రంప్ ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండాలని ప్రయత్నిస్తున్నారు. పాకిస్తాన్ ప్రధాని తన ఇజ్జత్ తీసుకోవడమే కాకుండా తన దేశ గౌరవాన్ని కూడా ప్రపంచ వ్యాప్తంగా తగ్గించేశారు. సౌదీలో పాక్ సైన్యం మోహరింపు రేపు ఏ స్థాయి యుద్ధానికి దారితీస్తుందో అన్న భయం అందరిలో ఉంది. ఇరాన్ ఈ పరిణామాలను గమనిస్తూనే ఉంది. అమెరికాకు తోకలా మారిన పాకిస్తాన్ కు భవిష్యత్తులో ఇరాన్ నుంచి చుక్కెదురు కావచ్చు. ప్రపంచ రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు మిత్రులు, ఎవరు శత్రువుల అర్థం కాని పరిస్థితి నెలకొంది. ట్రంప్ ప్రేమ పాకిస్తాన్ ను ముంచుతుందో లేక భారత్ ను ఇబ్బంది పెడుతుందో వేచి చూడాలి. మన దేశం మాత్రం మన ప్రయోజనాల విషయంలో ఎవరికీ తల వంచకుండా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.